వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు చంద్రబాబు నాయుడు స్టిక్కర్లు అతికిస్తున్నారని గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ తాజాగా స్పందించారు. విశాఖపట్నం సీతమ్మపేటలోని జనసేన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందో తనతో ఒకసారి చర్చకు రావాలని గతంలోనే పిలుపునిచ్చారని, ఆ చర్చలకు మొహం చాటేసిన గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు ప్రగల్భాలు పలకడం మాత్రం సరికాదంటూ సూచించారు. 5 ఏళ్ల పాటు ప్రజలను పీడించు తిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు రాష్ట్ర అభివృద్ధి కోసం చేసింది ఏమీ లేదు కనుకే వారికి తగినన్ని ఓట్లు పడలేదు, అధికారం రాలేదని అన్నారు. ఉన్న పరిశ్రమలను కూడా పక్క రాష్ట్రాలకు పంపించిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వానికి చెందుతుందంటూ ఎద్దేవా చేశారు వారు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈవేళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం, నిన్న మాజీ కోర్టుల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు నాయుడు గారు ఆయన అభివృద్ధిని ఓర్వలేక చక్కెర వేసుకుంటారని చెప్పి మనం చేశారు. అంటే మీ హయాంలో మీరు ఏం చేస్తారో అడుగుతున్నారు. అలాంటిది మీరు ఏమీ చేయకుండా ఈరోజు అభివృద్ధి చేత కాదు, ఇది చేత కాదు, మీకు ఈవేళ చంద్రబాబు కుక్కలా అవుతున్నాం. వైసీపీలో ఎవరు కూడా మాట్లాడలేదు. కేవలం అమర్నాథ్ తన నీచ రాజకీయాల కోసం, స్వార్థం కోసం మాట్లాడతాను తప్ప కూడా కాదు. నేను నాడే చెప్పాను, నీ నిజంగా దొంగ ఉంటే నాతో ముఖాముఖి చేసి రమ్మని చెప్పాను. చర్చకు రాలేవు, దొంగదారిగా దొంగచాటుగా ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా సరే నువ్వు నిజంగా మగాడివైతే రమ్మని పిలిపిస్తాను. ఇది చేత కాదు. కానీ చంద్రబాబు పైన ఇంకోసారి కానీ ఎక్కడైనా కామెంట్ చేసావా చెప్పుతో కొడతా నా కొడుక మన పని చెప్తున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశారు మీ జగన్ పాలనలో. ఇవాళ రాష్ట్రాన్ని గాడిలో పెడదామని, ముందుకు తీసుకెళ్దామని పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు ఈ రాష్ట్రాన్ని ముందు పెడుతుంటే భరించలేక, ఓర్వలేక, సహించలేక నాటకాలు ఆడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అప్పుల మీద అప్పులు చేశాడు. మొన్న ఆగస్టు నెలలో చంద్రబాబు ఆర్బీ నుంచి ₹1 అప్పు తేలేదు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. మీరా మాట్లాడతారు. ఇప్పటికైనా సరే వైసీపీ పార్టీ పూర్తిగా కలాస్ అయిపోయింది. చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఏ శక్తిలో ఆపలేదు. ఒక ప్రభుత్వం సృష్టిపోతున్నాం. రేపు వచ్చే ఎలక్షన్లో కూడా ఈ 11 గ్రామాలు చేస్తాను. 170కి 170 మాకు వస్తాయి. ఎందుకంటే ప్రజలు విశ్వసిస్తున్నారు. జనసేన టీడీపీ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఈ రాష్ట్రానికి. దీన్ని మీరు మాసం తరం కాదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి శాతం జరిగిపోతాడు. అందువల్ల ఇప్పటికైనా నీకు దమ్ముంటే ఏం అభివృద్ధి చేశారో మీరు చెప్పగానే అడుగుతాం అమర్నాథ్. ఇది చెప్పకుండా దయచేసి ఇంకా దమ్ముచాటుగా పట్టుదల మనం చేస్తున్నాం.